అందరికీ నమస్కారం. నేను విన్న విషయాన్ని మీ అందరికీ కూడా వినపడేలాగా చెప్పడం కోసం ఈరోజు ఇక్కడికి వచ్చాను. ఎక్కడికి వచ్చాను చూపించు. 49 సో 49 ఫర్టిలిటీ సెంటర్కి వచ్చాను. సో సౌత్ ఇండియాస్ #1 ఫర్టిలిటీ సెంటర్. ఎవరికైతే పిల్లలు పుట్టట్లేదనే సమస్యలు ఉన్నాయో, ప్రాబ్లమ్స్ ఉన్నాయో, రకరకాల ఈ మధ్యకాలంలో చాలామంది చెప్తూ ఉంటారు, అమ్మాయిలు ఎస్పెషల్లీ పీసీఓడి అని, అదని ఇదని, వీఆర్ నాట్ కన్సీవింగ్, చాలా ఏళ్ళుగా ట్రై చేస్తున్నాము, వర్కౌట్ అవ్వట్లేదండి, అదండి ఇదండి, నేనే చాలా విన్నాను. సో ఇలాంటి సమయంలో 49 గురించి గట్టిగా వినబడింది. 49 అని ఒక ప్లేస్ ఉంది, అక్కడికి వెళ్ళండి, చాలామందికి హెల్ప్ అయింది, చాలామందికి అక్కడికి వెళ్ళాక పిల్లలు పుట్టారు, కన్సీవ్ అయ్యారు, ఇలాంటివన్నీ. అవునా, నిజంగానా? లెట్ మీ గో చెక్. నిజంగానే నాకు నచ్చితే నేను కూడా కొంతమందికి చెప్పొచ్చు, మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. కాబట్టి ఈరోజు నేను 49 ఫర్టిలిటీ సెంటర్కి వచ్చేసాను. ముందుగా చాలా విషయాలు తెలుసుకోవాలి. అసలు ఇక్కడికి ఎందుకు వచ్చాను, ఏంటి కథ, కమామీష అన్నీ మీకు చెప్తాను. అవన్నీ నాకన్నా క్లియర్గా చెప్పే డాక్టర్ ఇక్కడ ఒకరు ఉన్నారు. ఆవిడే డాక్టర్ జ్యోతి గారు. సో జ్యోతి గారు నిజంగానే ఆదర్శవంతమైన మహిళ. ఎన్నెన్నో మంచి పనులు చేస్తూ, చారిటీస్ చేస్తూ, ఫ్రీ క్యాంప్స్ చేస్తూ, నాట్ జస్ట్ జ్యోతి గారు, 49 టీమ్ అందరూ కూడా కలిసి కట్టుగా ఎంతో మందికి సహాయపడుతున్నారు. మరి ఇలాంటి విశేషాలన్నీ చెప్పడానికి మనం డాక్టర్ జ్యోతి గారిని కలవాల్సిందే. ఇంకెందుకు లేటు, జ్యోతి గారి దగ్గరికి వెళ్ళిపోదామా? వచ్చేసేయండి. ఎక్స్క్యూజ్ మీ. Hello ma'am. Hi, namaste. Namaste. Hariteja. Hi Andy, how are you? Nice to see you. I'm very nice. How are you? Fine Andy. Finally I'm here. Yeah, so happy to see you. Thank you, same here. Yeah. So from so many months I'm thinking to meet you. Yeah. Because it's 49 everywhere. We heard a lot about you. And చాలా అంటే చాలా మంచి గుడ్ థింగ్ చేస్తున్నారు, చాలా మందికి హోప్ ఇస్తున్నారు. బికాజ్ ఐ నో హౌ ఇట్ విల్ బీ. నిజంగానే పిల్లలు పుట్టకపోవడం అనేది వినడానికే ఇట్స్ స్కేరీ స్టేట్మెంట్. బట్ దానికి కూడా ఒక సొల్యూషన్ ఇచ్చి ఎంతో మందికి మీరు ఆసరా కల్పించి, అండ్ ఐ హర్డ్ నాట్ జస్ట్ దిస్, చారిటీ ప్రోగ్రామ్స్ కూడా చాలా చేశారని. అండ్ #1 ఫర్టిలిటీ సెంటర్ ఇన్ సౌత్ ఇండియా. అండ్ రీసెంట్గా 50% ఆఫర్ని మీరు స్టార్ట్ చేశారు. దట్టు ఎప్పటిదాకా మ్యామ్ అది? We started అంటే March 10th నుంచి April 10th వరకు. April 10th వరకు. ఓకే. ప్లానింగ్ టు డూ దిస్ అన్నమాట. ఆల్ రైట్. సో ఐఎమ్ సో గ్లాడ్ అండి. యువర్ అంటే ఎనీబడి హూ డస్ వర్క్ ఎండ్ ఆఫ్ ద డే is ultimately the results. అంటే ఒక పిల్లలు లేక బాధపడే వచ్చి అవును ఒక బేబీ ఒక బండిల్ ఆఫ్ జాయ్ తో వెళ్తే దట్ ఈస్ మోర్ దెన్ ఎనీథింగ్ అండి. అవును. When it comes to fertility, we are very emotional. Very much. It's a very touching field అన్నమాట. అంటే న్యాచురల్గా చాలా మందికి పిల్లలు తెలియకుండా పుడతారండి. ఎంతో మంది పెళ్ళి అవుతుంది, ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తారు, షీ బికమ్స్ మదర్ ఫాదర్, దే డోంట్ నో ద ఇంపార్టెన్స్. అది ఇట్ హ్యాపెన్స్ యూజువలీ. బట్ అదే ఒక కపుల్ పెళ్ళి అయ్యి పిల్లలు కావాలని 5 years వెయిట్ చేసి 7 years 10 అన్నప్పుడు ఇట్ బికమ్స్ టూ మచ్ టు దెమ్. అంటే ఈ లైఫ్లో మాకు పిల్లలు పుడతారా లేదా అని ఒక ఫియర్ స్టార్ట్ అవుతుంది. అవును. అండ్ మన కంట్రీలో మన అంటే మన పీపుల్ మైండ్ ఏంటంటే పెళ్ళి అయిందా, నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ పిల్లలు. అవును. సో లేడీస్ అని అంటే ఈ మధ్యలో ఇట్స్ నాట్ ఓన్లీ లేడీస్, ఈవెన్ ద మేల్ అండి. బికాజ్ వీ సీ మెనీ టైమ్స్ హస్బెండ్స్ కూడా చాలామంది ఓకే లేడీస్ గురించి డెఫినెట్లీ వీ హ్యావ్ టు రెస్పెక్ట్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ప్రెగ్నెన్సీ ఇట్ ఈస్ బోత్
for men and women. also women. అది తెలియక we always suspect women in that thing. పిల్లలు పుట్టట్లేదు అనగానే సీదా will go to a woman and she will take all the stress and all the negativity from society. And ఇప్పుడున్న సిచ్యువేషన్ లో as you told పిల్లలు పుట్టడం అనేది in fact it is getting tougher day by day, ma'am. I saw many girls suffering with PCOD. I myself was a PCOD patient. So PCOD, irregular periods, stress, జాబ్ ఇవన్నీ. సో ఒక్క బిడ్డ పుట్టడం అనేది నిజంగానే అదృష్టంగా అయిపోయింది ఇప్పుడున్న పరిస్థితుల్లో. అండ్ వి ఆల్వేస్ వాంట్ కపుల్స్ న్యాచురల్గానే ప్రెగ్నెన్సీ అవ్వాలి. అవును, ఎవ్రీ రైట్ ఆఫ్ ఎవ్రీ కపుల్ టు హ్యావ్ న్యాచురల్ చైల్డ్ బర్త్. సో మీరు అన్నారు కదా ఈ మధ్యలో చాలా మందికి ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ అంటే జస్ట్ ఐ గివ్ యూ ద ట్రూ హానెస్ట్ రీజన్ అండి. వన్ ఆఫ్ ద హానెస్ట్ రీజన్ అంటే ఇప్పుడు ద చేంజింగ్ సొసైటీ లైఫ్ స్టైల్లో ఏజ్ ఆఫ్ మ్యారేజ్. అవును, ఇప్పుడు మన ఎల్డర్లీ పీపుల్, మన పేరెంటల్ జనరేషన్ మ్యారేజ్ వాజ్ అరౌండ్ 23-24 years. కరెక్ట్. బై 27 1 kid, 30లో సెకండ్ కిడ్ ఇట్స్ డన్. హ్యాపీ న్యాచురల్గా అయిపోయారు. బట్ ఇప్పుడు మ్యారేజ్ ఏజ్ ఇట్స్ బికమింగ్ ఫర్ లేడీస్ 30. దెన్ తర్వాత ప్రొఫెషన్, దెన్ 35లో దే వాంట్ టు కన్సీవ్. బట్ ఇండియన్ స్టడీ చూస్తే లేడీస్ ఫర్టిలిటీ పొటెన్షియల్ ఈస్ హైయెస్ట్ at 25. It starts at 18, but 18 is not the right age. She's just trying to tell it starts at 18. Yeah. It just starts, but that is a very unripe age for pregnancy. It's not correct at that time also. Abortion chances vanni untai anamata. And not only physical body, mental body is not ready. Maname 18 lo anta mature undamu. So but fertility చూస్తే it just starts at that time and then it goes like bell shaped curve. ఒక 20-25లో రైప్ ఉంటుందండి. 25 is the right time. 25, 26, 27 is also okay. After that bell shaped curves come down. 28, 29, 30లో కింద దిగుతూ ఉంటుంది. 30, 35లో చాలా తక్కువ, 40లో ఆల్మోస్ట్ క్రాష్ అవుతుంది. So our age of marriage is now totally shifted anamata. But it is we can't do anything much about it because of so many social issues anamata. And also they compare with their western friends. వాళ్ళు మన దేర్ 40 years ladies కూడా ప్రెగ్నెంట్ అవుతున్నారు ఇప్పుడు ఎందుకు అంటే, బట్ వాట్ హ్యాపెన్స్ దేర్ స్కిన్ ఈస్ డిఫరెంట్, their texture is different, వాళ్ళ menopause age different అన్నమాట. ఈచ్ బాడీ ఈజ్ డిఫరెంట్. నాట్ జస్ట్ అంటే మనం బయట ఎక్కడో కాదు, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటంటే హీరో హీరోయిన్లు పెద్ద పెద్ద స్టార్స్ ని చూసి కూడా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతూ ఉంటారు. సో వాళ్ళు తీసుకునే కేర్ కానీ వాళ్ళు చూపించుకునే కానీ డిఫరెంట్ ఉంటాయి. సో ఆన్ దిస్ నోట్ నేను 27 కల్లా అందుకే జాగ్రత్త పడి ఐ ఫినిష్డ్ మై ఫస్ట్ బేబీ. మై మామ్ అండ్ డాడ్ వాజ్ వెరీ పర్టిక్యులర్ బికాస్ యాజ్ యూ సెడ్ మా ఫ్యామిలీలోనే వీ హ్యావ్ ఫ్యూ girls who are actually trying for pregnancy but జరగక ఇలాంటి కష్టాలన్నీ ఎదుర్కొంటున్నారు. బట్ ఐ వాంట్ టు ఆస్క్ యూ, అసలు ఈ థాట్ మీకు ఎలా కలిగింది దట్ యూ హ్యావ్ టు హెల్ప్ దిస్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్, ట్రీట్ దిస్ కైండ్ ఆఫ్ ఉమెన్ అని చెప్పి ఎలా వచ్చింది మ్యామ్? అంటే వెన్ వీ స్టార్టెడ్ అండి, వెన్ ఐ ఫినిష్ మై గ్రాడ్యుయేషన్, దాని తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఈజ్ అగైన్ 3 years కోర్స్. దెన్ ప్రాక్టీస్కి వచ్చిన తర్వాత వీఆర్ జస్ట్ డూయింగ్ డెలివరీస్. బట్ ఈ డెలివరీస్ చేసేటప్పుడు న్యాచురల్గా అయిపోయే వాళ్ళు మధ్యలో యూస్ టు సీ లేడీ సిట్టింగ్ దేర్, ఈ వీళ్ళందరూ ప్రెగ్నెంట్ డెలివరీ అవుతున్నారు, నా ఛాన్స్ ఎప్పుడు వస్తుంది? షీఈ్ మ్యారీడ్ ఫర్ 10 years, పక్కన అమ్మాయిని ఆల్రెడీ మ్యారీడ్ ఫర్ 3 years, ఇప్పుడు 9 months ప్రెగ్నెంట్. వీళ్ళందరూ చూసి one day one lady came and she just asked me, మేడం ప్రెగ్నెంట్ చూడటానికి ఎంతోమంది ఉన్నారు, బట్ నాకున్న ప్రాబ్లం అసలే ప్రెగ్నెంట్ అవ్వట్లేదు. నేను ఎంత ట్రై చేస్తే కూడా నా శక్తి, నా లైఫ్ మొత్తం ఒక బేబీ కోసం డెడికేట్ చేసేసాను. నేను వెళ్ళే ప్లేస్ లేదు, వెళ్ళే డాక్టర్ లేదు. ఈ 10 yearsలో నాకు ఇంకా ప్రెగ్నెంట్ అని ఒక్క వర్డ్ నేను వినలేదు. మేడం సంథింగ్ యూ షుడ్ డూ ఫర్ మీ అన్నప్పుడు నేను ఆ రోజు ఒక కైండ్ ఆఫ్ జర్నీ ట్రాన్స్ఫర్మేషన్. అవును కదా, ఇప్పుడు న్యాచురల్ గా ఎంతో మందికి అవుతున్నాయి అండ్ దాన్ని చూసుకోవటానికి కూడా ఎంతో డాక్టర్స్ ఉన్నారు. బట్ దిస్ ఈజ్ అ స్పెషలైజ్డ్ ఫీల్డ్. అంటే ఒక లేడీకి ప్రెగ్నెన్సీ కావాలంటే గైనక్ కాకుండా ఫర్టిలిటీ ఎక్స్పర్టైజేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంటే హౌ ఉమెన్ రీప్రొడక్టివ్ ఆర్గన్ వర్క్స్, అది ఇట్స్ అ డిఫరెంట్ టెక్నిక్ బై ఇట్ సెల్ఫ్. సో ఐ డిసైడెడ్ ఎస్ నో ఐ హ్యావ్ టు డూ సంథింగ్ ఫర్ దీస్ కపుల్ who really needs help అన్నప్పుడు
then started the whole journey అండి. Then I went to UK, done degree, we got a degree from there. Then అంటే basically what they do outside, best treatment మన సొసైటీలో కూడా we should be able to channelize it. మన సొసైటీలో కపుల్స్కి ఇంటర్నేషనల్ ట్రీట్మెంట్ సక్సెస్ రేట్ హై ఉంటాయి, ఆల్వేస్ ఇట్స్ గుడ్ కదా. సో గాట్ సమ్ గుడ్ డిగ్రీస్ ఫ్రమ్ అవుట్ సైడ్ బయట నుంచి, ప్లస్ ఇండియాలో కూడా. సో అండ్ డిసైడెడ్ టు స్టార్ట్ సెంటర్, ఫర్టిలిటీ సెంటర్ అనమాట, 49. ఓకే, వెరీ క్లోజ్ టు మై హార్ట్. 49. కానీ నేను జనరల్గా డాక్టర్స్ ఇన్ని డిగ్రీలు చేసిన తర్వాత, ఇంత చదువుకున్న తర్వాత అంటే చూడ్డానికి చాలా స్ట్రెస్ఫుల్గాను, లేకపోతే చూడ్డానికి కొంచెం బాగా ఏజ్డ్గాను అలా, కానీ మేడం మీరు ఇంత బ్యూటిఫుల్గా ఎలా మెయింటైన్ చేస్తున్నారు? సూన్ ఐ ఎంటర్డ్, ఐ వాజ్ లైక్ జ్యోతి మ్యామ్, జ్యోతి మ్యామ్ అంటే జ్యోతి మ్యామ్. ఓకే, రాగానే జ్యోతి మ్యామ్ ఇస్ సో బ్యూటిఫుల్ అనిపించింది. యూ లుక్ సో బ్యూటిఫుల్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ దట్స్ హౌ మనం 49లో ఉన్నాం ఈరోజు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. మ్యామ్, ఐ యాక్చువల్లీ వాంట్ టు జస్ట్ టేక్ అ రౌండ్, టేక్ అ లుక్ అట్ యువర్ ప్లేస్, అండ్ ఇఫ్ యూ హ్యావ్ సమ్ పీపుల్ మీరు హెల్ప్ చేసే వాళ్ళు కానీ మాట్లాడదాము ఒకసారి, బికాజ్ మన ఇద్దరికి వన్ స్టేట్మెంట్ అండి. ఐ ఆల్వేస్ ఫీల్ women of substance, it's we should have brain more. Beauty is one part, it fades with age. Correct. Manam that more is the inner beauty I give importance to. అది ఎప్పుడు వస్తుందంటే మనం చేసే పనిలో మాకు హ్యాపీనెస్. ఎండ్ ఆఫ్ ద డే ఈ రోజుకి ఎంతమంది ప్రెగ్నెంట్ అయ్యారు, దట్ మేక్స్ అస్ సో హ్యాపీ. అది ఆ స్ట్రెస్ అని వెళ్ళిపోతుంది అది. సో దట్ ఈస్ ద డ్రైవింగ్ ఫోర్స్ ఫర్ అస్. సో దట్ ఇన్నర్ బ్యూటీ ఇస్ వాట్ ఐ ఆల్వేస్ లుక్ ఫర్ అండి. సీరియస్లీ మీరు చెప్తుంటే నాకు నిజంగానే సంతాన లక్ష్మి లాగా అనిపిస్తున్నారు మిమ్మల్ని చూస్తుంటే. బికాజ్ సీరియస్లీ ఇట్ ఈస్ నాట్ ఈజీ టు టేక్ అప్ దిస్ జాబ్, ఇట్ ఈస్ వెరీ ఛాలెంజింగ్. అండ్ నేను వస్తూ కూడా చాలా మందిని చూసాను, బయట అంతా ఫుల్ కంప్లీట్లీ బ్లాక్. నాకు అప్పుడు మీ స్టాఫ్ చెప్పారు ఈరోజు రష్ ఇంకా తక్కువ మేడం, జనరల్గా ఇంకా దీనికి డబుల్ త్రిబుల్ ఉంటుంది, ఎంటర్ కూడా అవ్వలేరు అని. ఒక్కసారి వెళ్ళి మీ ఫర్టిలిటీ సెంటర్ అంతా చూసొద్దాము. ఎస్. సో మనం ఇంతకుముందు మాట్లాడుకున్న దానికి నిదర్శనం ఇక్కడ సాహితీ గారు ఉన్నారు. సాహితీ గారు చెప్పండి మీ జర్నీ గురించి. వి జస్ట్ హర్డ్ చాలా 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 హార్డ్ వర్క్ తర్వాత, అంటే ఎంతో కష్టాల తర్వాత, ఎంతో వెయిటింగ్ తర్వాత 2019లో మీకు సంతానం కలుగుతుంది అనే శుభవార్త విన్నారు. ఎలా జరిగింది జర్నీ అంతా, అండ్ మీ ఎక్స్పీరియన్స్ మాతో షేర్ చేసుకోండి. నేను యాక్చువల్లీ 2 years నుంచి హాస్పిటల్లో చూయించుకుంటున్నాను. అంటే మధ్యలో కొంచెం బ్రేక్ ఇచ్చాను. తర్వాత ఆఫ్టర్ 2 years నేను ఇప్పుడు ప్రెగ్నెంట్. కంగ్రాచులేషన్స్. అండ్ ఐ హావ్ గాట్ ట్విన్స్. వావ్, ఓకే, 1+1 ఆఫర్. 1+1 ఆఫర్. అంతా మేడం వల్లే. నిజంగా నేనైతే చాలా కంఫర్ట్ ఫీల్ అవుతానంటే అన్ని హాస్పిటల్స్లో డాక్టర్స్ అన్ని వివరంగా అయితే చెప్పరు. మేడం అయితే చాలా పేషెన్స్గా అన్ని, అంటే ఐ మీన్ ఇది పర్టికులర్ ప్రాబ్లమ్, దీనికి ఇది సొల్యూషన్ అని చాలా అసలు ఎంత బాగా చెప్తారంటే నాకైతే ఫుల్ కాన్ఫిడెంట్గానే ఉన్నాను ఈ హాస్పిటల్లో. ఫస్ట్ హాస్పిటల్ ఇదే, ఫస్ట్ చూయించుకుంటున్నాను ఇక్కడి నుంచే. సో నేను ప్రెగ్నెంట్ ఇక్కడే. వావ్. సో ఇంతకు మించిన గుడ్ న్యూస్ ఏముంటుంది? అసలు ప్రెగ్నెంట్ అవుతామో లేదో కూడా తెలియని వారికి ట్విన్స్. సో త్వరలో మీకు సుఖప్రసవం జరగాలని, పండంటి 2 బిడ్డలను ఎత్తుకోవాలని మేము ప్రే చేస్తున్నాము. అండ్ సాహితీ లాంటి వారు ఎంతమందో ఉన్నారు ఇక్కడ, నాట్ జస్ట్ 1. సో మీకు ఇలాంటి సమస్యలు ఉంటే మాత్రం కొంచెం కూడా భయపడద్దు, బాధపడద్దు. మాటని గట్టిగా బలంగా చెప్పండి, సమస్యను ఎక్స్ప్రెస్ చేయండి. లేదు, ప్రతిసారి భయపడేస్తారు పాపం. అవును, ఎందుకంటే మేడంని చూస్తే అయితే భయపడాల్సిన అవసరం లేదు. మేడంని చూస్తే భయం వేస్తుందా? ఉన్న భయాలు కూడా పోయి హాయిగా కాసేపు మాట్లాడాలనిపిస్తుంది. సో చాలా పేషెంట్స్గా, అంటే ప్రాబ్లం ఇది అని చెప్పి వెంటనే చెప్పేస్తారు. అన్ని హాస్పిటల్స్లో అయితే అట్లా చెప్పరు. సో మేడం దగ్గరికి వచ్చేస్తే ఇది ప్రాబ్లము, దీనికి ట్రీట్మెంట్ ఇది అని చెప్పేస్తారు అనమాట. సో బట్ మీకే ట్రీట్మెంట్ ఇక్కడ తీసుకున్నారు? ఫస్ట్ చూసారు నాకు PCOD ప్రాబ్లం ఉంది. ఓ, దాని తర్వాత IUI చేసుకున్నాను నేను. సో అందులో కొంచెం కాంప్లికేషన్స్ వచ్చాయి. సో ఇప్పుడు IVF నాకు 1 time అటెంప్ట్లోనే ప్రెగ్నెంట్. IVF, ఓకే. IVF వాట్ ఈస్ ఇట్ మ్యామ్? IVF అంటే ఇట్ ఇస్ ఇన్ విట్రో ఫర్టిలైజేషన్ అని. ఓకే. సో ఇప్పుడు కొందరికి చిన్న ఇష్యూస్ ఉందనుకోండి, ప్రాబ్లమ్స్ అయితే ప్రెగ్నెన్సీ, వీ టేక్ ద ఎగ్స్ అవుట్
sperm తీసి we join it and make a baby and put it into the uterus. Wow, what a technology. I will just demonstrate it. Nice. Anyways, thank you Andy. Thank you so much. All the very best. you. Thank you so Congratulations much. once again. Thank you. Okay. Consultation rooms అండి అన్ని. ఇదా? Okay. 7 gynecologists ఉన్నారు Total 7 gynecologists. Total 7 of us are there. So every place 7 rooms ఉంటాయి because so Okay. many patients to cover కదా. 7 gynecs ఉన్నారు. 7 gynecologists అందరికీ patients they have their own patients. Oh. So troubleshooting definitely we are there to take care, but all consultant are very well experienced అన్నమాట. Okay. We go to our Okay. సో ఇక్కడ ఫార్మసీ ఉంటుందండి. ఫార్మసీ కూడా లోపలే ఎవ్రీ ఆల్ ద ఫెసిలిటీస్ ఉంటాయి అన్నమాట. ఓకే. సో ఈ ల్యాబ్లో మనం ఐఓఐ ప్రాసెస్ అనేది జరుగుతుంది అనమాట. ఒక బేసిక్ ప్రాసెస్ అండి. ఇప్పుడు యూజువల్లీ అందరికీ ఐఓఐ అవసరం ఉండదు. ఇప్పుడు సపోజ్ మేము ఒక 100 పేషెంట్ చూస్తాను అనుకోండి, చాలా మంది న్యాచురల్గానే ప్రెగ్నెంట్ అయిపోతారు. ఒక 100లో ఒక 30 మెంబర్స్కి చిన్న టాబ్లెట్స్ ఇంజెక్షన్స్ కానీ లేదంటే కౌన్సిలింగ్ వాళ్ళకి ఏదైనా ఇష్యూ ఉంటే ఏది ప్రాబ్లం అని చూసి చాలా మంది ప్రెగ్నెంట్ అయిపోతారు. ఇంకా కొందరికి అన్ని టాబ్లెట్స్ 6 months ట్రై చేసి కూడా ఫలితం లేనప్పుడు ఒక ప్రాసెస్ ఐయుఐ అని ఉంటుంది. ఐయుఐలో వాట్ వీ డూ ఈజ్ ఇప్పుడు అంటే కొందరికి ఏమవుతుందంటే స్పర్మ్స్ మీడియంగా తక్కువ ఉంటుంది. నార్మల్గా 25 million ఉండాలి స్పర్మ్స్. కొందరికి 8-9 ఉన్నప్పుడు స్పర్మ్స్ పైకి వెళ్ళదు గర్భాశయం. సో వీ జస్ట్ ఇన్సర్ట్ ఇన్ టు హర్ యూట్రస్ అనమాట, స్పర్మ్ని ప్రాసెస్ చేసి. మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. సో దిస్ రూమ్ ఈజ్ రిస్ట్రిక్టెడ్ ఏరియా అండి. అందరు రాలేరు ఇక్కడ. ఓన్లీ ప్రాసెస్ అయ్యే వాళ్ళనే మేము తీసుకుంటాం అన్నట్టు. సో బట్ ఈరోజు నన్ను తీసుకెళ్తున్నారు. మీకు జస్ట్ మీకు చూడాలని ఉండింది కదా. అవును. సో ఎనీ స్పర్మ్ ప్రాసెస్ ఇస్ దర్. ఇక్కడ మన ఆండ్రాలజిస్ట్ ఉంటారు. వీళ్ళు స్పర్మ్స్ని ప్రాసెస్ చేస్తారు అన్నమాట. మీకు కావాలంటే జస్ట్ మీ ఉందా కదా స్పర్మ్స్ ఎట్లా కనిపిస్తుంది చూపిస్తాం ఇప్పుడు. ఇట్లా మొటిలిటీ ఉంటుందండి. అవును. సో కౌంట్ అనేది నార్మల్గా 25 million ఉండాలి. 25 million కౌంట్ ఉండాలి. అండ్ దాంట్లో మొటిలిటీ షుడ్ బి 40%. అవుట్ ఆఫ్ 25 million 40% షుడ్ మూవ్. 60% స్టాగ్నెంట్ ఉంటే కూడా ఓకే. అండ్ మార్ఫాలజీ స్పర్మ్ కూడా ఒక షేప్ ఉంటుంది, హెడ్, నెక్ అండ్ టెయిల్ అని. సో అది 4% నార్మల్ ఉంటే ఇట్స్ అ గుడ్ స్పర్మ్ కౌంట్ అని పారామీటర్. మీరు ఇప్పుడు చూస్తే నేను ఒక్కసారి చూస్తాను. యా యూ కెన్ సీ ఇట్. ఇక్కడ both the sides. Okay. Would you have a ఓకే. సో ఇది ఇక్కడే ఇప్పుడు చూడండి, ఇది చూపించారు. దిస్ ఇస్ ద స్పర్మ్ ఆఫ్ వన్ పర్సన్. అంటే న్యాచురల్గా వీళ్ళకి పిల్లలు కాలేదు, 5 years అయింది. సో ఇప్పుడు తనకి హస్బెండ్ స్పర్మ్ ఇట్లా ఇస్తే ఈ స్పర్మ్ ఇట్లా కలెక్షన్ ఈ ట్యూబ్లోనే ఉండాలి. ఇది నాన్ టాక్సిక్ టు స్పర్మ్. వేరే ట్యూబ్స్లో ఏదంటే అది స్పర్మ్కి డెడ్ అవ్వచ్చు. ఇట్ ఇస్ టాక్సిక్ టు స్పర్మ్. ఇది నాన్ టాక్సిక్ టు స్పర్మ్. సో దీన్ని తీసి మనం ఏం చేస్తామంటే దీంట్లో పస్సు ఉంటుంది, అదర్ పార్టికల్స్ ఉంటాయి, దాన్ని సపరేట్ చేసి ఓన్లీ మూమెంట్స్ ఉన్న స్పర్మ్ని సెలెక్ట్ చేస్తాం. సో ఆ ప్రాసెస్ ఇక్కడ ఈ ఇంక్యుబేటర్లో సెంట్రిఫ్యూజ్లో చాలా రొటేషన్లో జరుగుతుంది అనమాట. సో పెల్లెట్స్ ఏదైనా ఉందా ఏదైనా సో ప్రాసెస్ చేస్తారు. ఒక ట్యూబ్ ఉందా స్పర్మ్ చూపిస్తే ఒక ట్యూబ్, ఇట్లాంటి ట్యూబ్లో స్పర్మ్ని బాగా రొటేషన్ చేసిన తర్వాత కింద అన్ని బ్యాడ్ పార్టికల్స్ వెళ్ళి ఇక్కడ పైన మంచి స్పర్మ్స్ మూమెంట్స్ ఉన్న స్పర్మ్ ఇక్కడ చూడండి మీకు కనిపిస్తుంది కదా. చూడండి ద స్పర్మ్ మూవ్స్ లైక్ దిస్. ఇది మూమెంట్స్ ఉండాలి స్పర్మ్కి. ఓకే. Some are stagnant. Stagnant ఉంది. So they will not be helpful. Take this. ఇది తీసుకో. It's very nice how they are moving. These are the sperms with movements. దాంట్లో మార్ఫాలజీ కూడా మనం టెస్ట్ చేసి మార్ఫాలజీ చేసి సో ఇక్కడ కలెక్ట్ అయిపోతుంది మంచిగా ఉన్న స్పర్మ్స్. దాన్ని మనము ఒక క్యాథెటర్ వేర్ ఇస్ దట్
ఈ క్యాథెటర్ ఉంటుంది, ఇది జస్ట్ వెరీ సింపుల్ స్లెండర్ క్యాథెటర్ అండి. ఈ క్యాథెటర్లో ఇది స్టెరైల్ అనమాట. ఇది నేను జస్ట్ చూపించడానికి, ఇది మళ్ళీ వాడాం మేము, డిస్కార్డెడ్. జస్ట్ ఈ క్యాథెటర్ తీసి ఏం చేస్తామంటే స్పర్మ్ని మనము ఈ సిరింజ్ ఇక్కడ ఉంటుంది, దీన్ని మనము ఇట్లా డ్రా చేస్తామన్నమాట శాంపుల్ని. మొత్తం ఇక్కడ లేదు బట్ ఐడియా, దాన్ని ఫుల్ డ్రా చేసి దీనిలో ఇట్ గెట్స్ దీన్ని లేడీ గర్భాశయంలో ఇన్సర్ట్ చేస్తాం. మీకు ఒక రెడీ ఉందా, పేషెంట్ ఉన్నారా శాంపుల్, బట్ పేషెంట్ రెడీ ఉన్నారా లేరు. సో జస్ట్ అయిపోయింది ప్రొసీజర్, దాని గర్భాశయంలో మేము ఇన్సర్ట్ చేసి జస్ట్ ఇట్లా చేస్తే స్పర్మ్స్ బాగా ఇట్ గోస్ టు హర్ యూట్రస్ అనమాట. సో అప్పుడు ఏమవుతారు, ఈ ట్యూబ్స్కి వెళ్ళి ఎగ్ బయటకు వచ్చినప్పుడు స్పర్మ్ అండ్ ఎగ్ విల్ అటాచ్ అన్నమాట. వావ్, నిజంగా మనిషి చేయలేనిది ఏ ఉంది అనిపించింది నాకు ఇవన్నీ వింటుంటే. చాలా మందికి హెల్ప్ అయిందండి. అండ్ వన్ థింగ్ అంటే మన 49 ఆర్గనైజేషన్లో ఎవ్రీ డిసెంబర్ we do this process free అన్నమాట పేషెంట్స్కి. బికాస్ వాట్ వీ హ్యావ్ 15 కన్సల్టెంట్స్ ఇప్పుడు అన్ని సెంటర్స్లో. ఎవ్రీబడి ఆర్ ఒక మంచి యునో సోషల్ సర్వీస్ ఓరియంటెడ్ డాక్టర్సే. ఎవ్రీబడి వాంట్స్ టు డూ లాట్ ఆఫ్ సర్వీస్, బట్ హౌ టు డూ అనేది. సో వీ డిసైడెడ్ ఆల్ ఆఫ్ అస్, ఒక్క డిసెంబర్ మంత్ విల్ టేక్ 1 month in a year. సో వీల్ డూ సర్వీస్ ఫ్రీ, అంటే అందరు కన్సల్టేషన్ ఫ్రీ చేస్తాము. వీళ్ళందరూ పాపం ప్రాసెస్ కూడా ఫ్రీగా చేస్తారు. సో స్పర్మ్ ఎందుకంటే కొందరికి ఏమవుతుందంటే స్పర్మ్ తక్కువ ఉంటే ఇట్ వోంట్ గో అప్ టిల్ ద యూట్రస్. సో మనం జస్ట్ ఇట్ ఈస్ నాట్ ఎనీథింగ్ ఆర్టిఫిషియల్, ఇట్ ఈస్ ఆల్మోస్ట్ నియర్ న్యాచురల్. ఇప్పుడు స్పర్మ్ కి ఒక షార్ట్ కట్ గా ఇట్ గోస్ టు ద యూట్రస్ ఫాస్ట్ గా. సో ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ గుడ్ ఉంటుంది అనమాట. 1 month ఫ్రీగా కన్సల్టేషన్, ఫ్రీ కన్సల్టేషన్ అండ్ ఫ్రీ స్పర్మ్ ప్రాసెసింగ్ అండ్ IUI ఫ్రీ చేస్తామండి. సిన్స్ 3 years వీఆర్ డూయింగ్ దిస్ అండ్ ఎంతో మంది కపుల్స్ హ్యావ్ గాన్ విత్ కిడ్ అనమాట ఈ ప్రాసెస్. వావ్, నిజంగానే రేపు పొద్దున ఆ పిల్లలందరూ కూడా మీ పేరే చెప్పుకుంటారేమో జ్యోతి గారు. ఇట్ ఈస్ సచ్ అ నైస్ థింగ్. నిజంగానే హ్యాట్స్ ఆఫ్ టు యూ. అలోన్ కాదండి, ఆల్ టీమ్ ఆఫ్ డాక్టర్స్ హెల్ప్ మీ. ఆల్వేస్ ఐ ఫీల్ if one person is of good intention, others of good intention will come together. దారి చూపేవాడు ఉంటే చాలు, దారిలో నడిచే వాళ్ళందరూ అలా వచ్చేస్తారు. ఆల్ ఆర్ ఆఫ్ గుడ్ ఇదండి, లాట్ ఆఫ్ సర్వీస్. మనకు కూడా ఎక్కడో సమ్వేర్ వీ హ్యావ్ టు డూ సర్వీస్ కదా అని ఆల్ డాక్టర్స్ ఆర్ రెడీ ఫర్ ఇట్. సో వీఆర్ గోయింగ్ త్రూ అండ్ బికాస్ ఆఫ్ దట్ మేబీ ట్రస్ట్ బిల్డింగ్ అంటే ఆర్గనైజేషన్ అని చెప్పుకోవచ్చు. అండ్ కమర్షియల్ పేరు 49కి అస్సలు లేదు. మీరు ఇలాంటివి చేయడం వల్లే వెరీ ప్యూర్ అండి, వెరీ ట్రాన్స్పరెంట్, ఉన్నది ఉన్నట్టు చెప్తాం. సక్సెస్ రేట్ ఆల్సో ఐ టెల్ యూ హానెస్ట్లీ, IUI సక్సెస్ రేట్ ఇస్ 14 to 15%. చాలా మంది 70-60 అంటే దట్స్ నాట్ కరెక్ట్. ఇంటర్నేషనల్ స్టాండర్డ్, ఈవెన్ UK US if they go 14 to 15%. కొన్ని సిచ్యుయేషన్ లైక్ సమ్ PCOS కానీ కొన్ని సిచ్యుయేషన్లో 18 వరకు ఉంటుంది. బట్ జనరల్గా హానెస్ట్ సక్సెస్ రేట్ ఇస్ 14 to 15%. ఎంత క్లియర్గా ఓపెన్ అయిపోయి అన్ని చెప్తున్నారు. అంటే ఉన్నది ఉన్నట్టు చెప్తే పేషెంట్కి చెప్తాం, చూడమ్మా నువ్వు ఈ ప్రాసెస్ చేస్తున్నావు, నీకు న్యాచురల్గా ట్రై చేస్తే 3% ఉండొచ్చు, ఈ ప్రాసెస్లో 15%. సో ఒకేసారి కాదు, 3 times చేస్తాం యూజువలీ 2 or 3. సో 15. సో 45% విల్ గో విత్ ప్రెగ్నెన్సీ, క్యుములేటివ్ ప్రెగ్నెన్సీ రేట్ అని చెప్తాము. అండ్ లక్ గనక ఒకవేళ కొంచెం సపోర్ట్ చేస్తే దే విల్ గెట్ ఇట్ అన్నమాట. నైస్, యు ఆర్ ఆల్సో డూయింగ్ అ గ్రేట్ జాబ్. మ్యామ్ చేయడం కాదు, మీరు ఇంత సపోర్ట్ చేయడం నిజంగా గొప్ప విషయం. ఎస్, సూపర్ మ్యామ్. So this is the place and just IUI room. It's there already. Oh. So, but she doesn't want to be revealed the privacy. నేను ఇప్పుడే లోపలికి వెళ్ళి ఒక లేడీతో మాట్లాడేసి వచ్చాను. సో ప్రైవసీ కోసం మేము డిస్టర్బ్ చేయలేదు, కానీ పెయిన్ ఉంటుందా, ఎలా ఉంటుంది ప్రొసీజర్ అని అడిగాను. ఇట్స్ 0 పెయిన్ అని చెప్పింది అనమాట. 0 పెయిన్ అంటే పెయిన్ లెస్ ఉంటుంది IUI ప్రాసెస్ అంతా కూడా అని. అండ్ తనకు ఆల్మోస్ట్ ఎన్ని సిట్టింగ్స్ అయ్యాయి మ్యామ్ తనకి? ఫస్ట్ వన్. ఓకే, నైస్. సో యూజువలీ IUI ఇది ఒక గుడ్ థింగ్ ఏంటంటే అండి, ఇప్పుడు పేషెంట్ వచ్చారా, హాఫ్ అన్ అవర్ తర్వాత వెళ్ళిపోవచ్చు అండ్ షీ కెన్
కెన్ ఫర్గెట్ ఆ ప్రాసెస్ అయింది. నో పెయిన్, రొటీన్ వర్క్ చేసుకోవచ్చు, ఏమి రెస్ట్ అనేది ఉండదు. సో బాడీ వీక్ అవ్వడం, కళ్ళు తిరగడం, నథింగ్. చాలా మంది ఇక్కడ ఐఓఐ ఫినిష్ చేసి జాబ్ కూడా వెళ్తారు, జాబ్ కూడా వెళ్ళొచ్చు. ఫుడ్లో ఏమీ రిస్ట్రిక్షన్ లేదు. ఫ్రమ్ టుడే 15 daysలో మనకు ప్రెగ్నెన్సీ ఉందా లేదా అని తెలుస్తుంది. 15 daysలో టాబ్లెట్స్ ఇస్తాము, కొన్ని సపోర్టింగ్ టాబ్లెట్స్. నైస్. ఓకే, సో ఇది ఐఓఐ రూమ్, ఇది వచ్చి మనకి అనాలిసిస్ ప్రాసెసింగ్ అన్నమాట. ఓకే, సో రిస్ట్రిక్టెడ్ ఏరియాకి కూడా ఈరోజు నన్ను తీసుకొచ్చి అన్నీ చూపించారు జ్యోతి గారు. ఆపరేషన్ థియేటర్ కాంప్లెక్స్ అండి. ఆపరేషన్ థియేటర్ కాంప్లెక్స్. దిస్ ఇస్ వెయిటింగ్ ఏరియా అనమాట పేషెంట్స్కి. ఓకే, సో ఇవన్నీ మన వార్డ్స్ అనమాట. సమ్ రూమ్స్ ఆర్ దేర్, సార్ జనరల్ వార్డ్స్. ఈరోజు ప్రొసీజర్ అయింది, ఆల్ పేషెంట్స్ ఆర్ దేర్. మార్నింగ్ ఎగ్ పికప్ అని ప్రాసెస్ ఉంటాయి, సో ఆ ప్రాసెస్ అయింది. కొందరికి ఐవీఎఫ్ ప్రాసెస్ వాళ్ళకి మార్నింగ్ నుంచి ఒక 3 hours అడ్మిషన్ అనమాట. కొందరికి లాప్రోస్కోపీ, కొందరికి హిస్ట్రోస్కోపీ అని సమ్ ప్రొసీజర్. ఇదన్నీ డే కేర్ అండి. బై 7 o'clock దే ఆల్ గో హోమ్. మార్నింగ్ ప్రొసీజర్ అవుతుంది అండ్ దే గో ఓకే జస్ట్ ఒక రౌండ్ జస్ట్ పేషెంట్ ప్రైవసీ ఉంటుంది. నేను జస్ట్ ఇక్కడ అడ్మిట్ సో అన్ని ప్రొసీజర్ అయింది ఈరోజు, ఆల్ ప్రొసీజర్స్. కొందరికి ఎగ్ పికప్ అయింది, కొందరికి హిస్ట్రోస్కోపీ అయింది, కొందరికి లాప్రోస్కోపీ అయింది. ఆల్ ఆర్ డే కేర్ ప్రొసీజర్స్. మార్నింగ్ వచ్చి బై ఈవినింగ్ దే కెన్ లీవ్ అనమాట. ఓకే, దే ప్రెగ్నెంట్ పేషెంట్ అండి. మళ్ళీ మన ఏం ప్రొసీజర్ అయిందా? ఐవీఎఫ్ అయిందా? ఓకే. ఏదైనా. సో మీ పేరు? త్రివేణి. చెప్పండి, ఎలా అనిపిస్తుంది ఇక్కడికి వచ్చి ప్రెగ్నెంట్ అవ్వడం? ఎన్నేళ్ళగా ట్రై చేశారు? 7 ఏళ్ళు. అండ్ ఎక్కడ పాసిబుల్ అవ్వలేదు, ఇక్కడ పాసిబుల్ అయింది జ్యోతి గారి దయ వల్ల. వావ్, నేను అందుకే ఇంతకు ముందు చెప్పాను సంతాన లక్ష్మి. సో త్రివేణి గారు, ఏ ప్రొసీజర్ అయింది మీకు? ఐవీఎఫ్ మేడం. ఐవీఎఫ్. ఓకే, సో ఇప్పుడు ఎన్నో నెల? ఇప్పుడు 4th రన్నింగ్ అవుతుంది. 4th రన్నింగ్. ఇంకొక 4 months 5 monthsలో బేబీ రన్నింగ్. నైస్, మేడం గారి దయ వల్ల. సో వాట్ వాజ్ హర్ ప్రాబ్లమ్ మ్యామ్? ప్రాబ్లమ్స్ ఉంటుంది కదా, పీసీఓడి ఉన్నిందా? ట్యూబ్స్లో ఇష్యూ ఉంటే ప్లస్ పీసీఓడి. యా, మధ్యలో పీసీఓడిలో యూజువల్లీ ఎగ్స్లో కూడా కొంచెం ఇష్యూ ఉండింది తనకి. సో మేము అన్ని ఫస్ట్ ఎగ్స్ అన్ని బ్యాలెన్స్ చేసి ట్రీట్మెంట్ ఇచ్చి దెన్ ఎగ్ రిట్రైవ్ చేసి స్పర్మ్ వేసి ప్రెగ్నెన్సీ అయింది. 4019కి రావడం ఎలా అనిపించింది మీకు? మీ కళ నిజమైంది 7 ఏళ్ల తర్వాత. సో చెప్పండి, మా వాళ్ళకు కూడా మీలాంటి ఎంతో మంది ఉన్నారు కదా సఫర్ అవుతూ బాధపడుతూ, వాళ్ళందరికీ కూడా తెలుస్తుంది. చెప్తున్నాను మేడం. చెప్పు. మేడం, జ్యోతి గారి మీద మాకు చాలా సంతోషం అనిపించింది. మేడం గారు మాకు చాలా తక్కువలో చేసింది. ఇంత తక్కువలో ట్రీట్మెంట్ అంటే మాకు చాలా సంతోషకరం. సో చాలా తక్కువలో మా సమస్యను సాల్వ్ చేశారు, చాలా తక్కువలో మమ్మల్ని చాలా బాగా ఆదరించి చేశారు అని చెప్తున్నారు అనమాట. సో నేను చాలా హ్యాపీగా ఉంది మీరు మాట్లాడుతూ ఉంటే ఇలాగా. అండ్ ఇలాంటి వాళ్ళు ఎంతోమంది, వాళ్ళందరికీ సొల్యూషన్ ఇస్ 39. హ్యాపీగా బాధపడకుండా, టెన్షన్ లేకుండా మీ ప్రాబ్లమ్స్ ఏదున్నా వచ్చి మా జ్యోతి గారితో చెప్పేయండి, అభయం ఇస్తారు మీకు. థ్యాంక్ యూ అండి, ఆల్ ద బెస్ట్. అయ్యో, థ్యాంక్ యూ సో మచ్. ఆల్ 7 కన్సల్టెంట్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ అండి. ఓకే, కొందరు పేషెంట్స్ ఇప్పుడు ఇంత పేషెంట్స్ ఉంటారు కదా, సో ప్రాసెస్ ఒక డాక్టర్ చూసుకుంటారు అనమాట. ఒక పేషెంట్ ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు ఒక కన్సల్టెంట్ చూసుకుంటారు. సో డాక్టర్ మృదుల హాస్ ట్రీటెడ్ దెమ్. ఇంకొక పేషెంట్ చూసారు డాక్టర్ శ్రావ్య హాస్ ట్రీటెడ్ దెమ్. శ్రావ్య. మొత్తం 7 మన దగ్గర ఉన్నారు. 7 మెంబర్స్ ఉన్నారు. శశిప్రియ, డాక్టర్ మన మృదుల, డాక్టర్ రాగిని. సో దే ఆర్ ఆల్ వెరీ గుడ్ అనమాట. మీ టీమ్? మా టీమ్ అనమాట. ఓకే, ఇక్కడ ఉన్న వర్కర్స్ కూడా చాలా మంచిగా చూస్తుంది మేడం. కన్సల్టెంట్ అయినా సరే, డ్యూటీ మీద అయినా సరే మంచిగా చాలా మంచి ప్రేమగా చూసుకున్నారా? బాగుంది. ఇక్కడ చూస్తుంటే వచ్చినప్పటి నుంచి స్టాఫ్ టీము మాకే అర్థమవుతుంది. అంతా ఒక ఫ్రెండ్లీ. హాస్పిటల్కి రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ భయంగా ఉంటుంది మ్యామ్, అందరికీ అదొక ఫోబియా ఉంటుంది. బట్ హియర్ ఇట్ ఈస్ నాట్ లైక్ దట్. ఇట్ ఈస్ మోర్ లైక్ అ వెరీ నైస్ కామ్ నార్మల్ వైబ్ ఉంది ఇక్కడ.
Very nice, Amma. All people who are waiting here have got some procedure. We also pray they conceive and go. I can see the అంటే it's not easy అండి. మార్నింగ్ నుంచి వచ్చి ఈవినింగ్ వరకు వెయిట్ చేయటం. We see patient inside, but బయట కూర్చున్న వాళ్ళకి we also feel తొందరగా అవ్వాలి వీళ్ళకి అని. Hope all of them conceive. డెఫినెట్లీ మ్యామ్, డెఫినెట్. పిల్లలు లేని వాళ్ళకి ఏం బాధపడాల్సిన అవసరం లేదు. శివజీ మీద దగ్గర వస్తే కంపల్సరీ పిల్లలు లేని వాళ్ళు బాధపడ మంచిది మేడం. అయ్యో సంతోషం. నిజంగానే ఎన్ని సైన్సులు ఉన్నా ఎంత డిగ్రీలు చేసినా కూడా ఇంతకుముందు మన త్రివేణి చెప్పినట్టు జ్యోతి మేడం చెయ్యి మంచిది మనసు మంచిది కాబట్టి ఎవరిని సమస్యనైనా తన సమస్యగా తీసుకుంటారు కాబట్టి రిజల్ట్సే ఇలా ఉంటాయి. బాగా చెప్పావమ్మా నువ్వు, నిజంగానే మంచి మనసు మంచి చెయ్యి కాబట్టి యు ఆర్ ఏబుల్ టు డూ ఆల్ దిస్ మ్యామ్. అండ్ ఎవ్రీథింగ్ ఇస్ మీకు సపోర్ట్ వస్తుంది కదా, ఏ అడ్డు లేకుండా. నేచర్ ఇస్ సపోర్టింగ్. Alone we can't do anything. All good consultant and andrologist కూడా ఉన్నారు, మేల్ డాక్టర్ కూడా. Okay. So issue ఉంటే he also helps అన్నమాట. So very good, excellent team అన్నమాట. నైస్ మ్యామ్. ఇంకా ఇలాగే బ్రాంచెస్ మీద బ్రాంచెస్ పెట్టి మీరు గ్రో అవ్వాలి, ఎంతో మందికి ఇలాంటి వాళ్ళకి హెల్ప్ చేయాలని మై హార్ట్ఫుల్ విషెస్ టు యూ. ఏదో చెప్తున్నారు, చెప్పండి. మేడం మేము ఫస్ట్ వచ్చి అన్ని హాస్పిటల్లో భయపడ్డాం, కానీ మేడం దగ్గర వచ్చినంత మాకు దేవుడు ఉన్నట్టు మేడం కనిపిస్తుంది. మేడం అవునా? సో ఎంత మంచి మాత్రమే మీరు ఖచ్చితంగా వచ్చే నెల పిల్లల్ని పట్టుకుని పోతారని చెప్పి చెప్పింది. అవునా? అన్నారు అయ్యింది. ఖచ్చితంగా మేడం. ఫస్ట్ వచ్చినప్పుడు చాలా భయంగా వచ్చాం మేడం, కానీ అప్పుడు జ్యోతి మేడం చెప్పారు మీరు పిల్లల్ని ఎత్తుకునే వెళ్తారు అని చెప్పి, అదే జరిగింది అంటున్నారు అనమాట. ఫస్ట్ మేడం గారు ఆశీర్వాదం తీసుకుంటాం మేడం పిల్లల్ని తీసుకుని. అబ్బా, జ్యోతి గారని పేరు పెట్టండి పోను అంతే. పోనీ అమ్మా, హ్యాపీ 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 ఫర్ యూ. ఆనందంగా హాయిగా పండంటి బిడ్డని కనేసి, సరేనా? జ్యోతి గారు ఉన్నారుగా, మీకేంటి. థ్యాంక్ యూ ఇలాగా మ్యామ్, ఇలాగా. ఓకే అండి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఓకే నాన్న. This is our theatre. ఓ థియేటర్. దిస్ ఇస్ ద థియేటర్ వేర్ మీరు ప్రాసెస్ కొన్ని చేస్తాము, బట్ అది మనము గౌన్ కొంచెం చేంజ్ చేయాల్సి వెళ్ళాలి. మీకు ఓపిక ఉంటే ఐ గివ్ యూ డిస్పోజబుల్ వన్. జస్ట్ ఇఫ్ యూ వాంట్ దిస్ ఫాలో అండి. ఓకే, నమస్తే. దిస్ ఈజ్ అవర్ ఓటీ థియేటర్ కాంప్లెక్స్ అండి. కైండ్ ఆఫ్ ప్లేస్ వేర్ ప్రొసీజర్ జరుగుతుందండి. సో ఐడియల్లీ ఇక్కడ మీరు చూస్తుంటే నోబడి విల్ వేర్ ఆర్ ఈ డ్రెస్ అనమాట. వీ షుడ్ చేంజ్ అండ్ గో. ఇక్కడ వరకు ఓకే. దీస్ ఆర్ ఆల్ ఎంబ్రియాలజిస్ట్ టీమ్ అనమాట. మేము పేషెంట్ని చూస్తాం, మాట్లాడతాం, బట్ బిహైండ్ ద సీన్ ఆ ఎగ్ని స్పమ్ని కలపటం అన్నీ వీళ్ళ జాబ్. వీ హ్యావ్ అ వెరీ గుడ్ ఎక్సలెంట్ ఎంబ్రియాలజీ టీమ్ అండి. చారు మేడం ఇస్ దేర్. She's not there. Dr. Shravya is there. So I was telling na first oka pregnancy వచ్చింది కదా, patient మాట్లాడారు. ఇదే Dr. Shravya is the consultant. ఓకే, నమస్తే అండి. So this is the place where we do IVF ICSI lab and ఇక్కడ లాప్రోస్కోపీ అనేది ప్రాసెస్ చేస్తాము. Okay. ఈ ల్యాబ్లో మనము ఎంటర్ అవ్వాలంటే ఆల్ ఇన్ ఓటీ డ్రెస్లో ఎంటర్ అవ్వాలి. చాలా ఎస్పెషల్లీ దట్ ల్యాబ్ థియేటర్, OPU థియేటర్. ఈ OPU థియేటర్కి వెళ్ళాలంటే ఐ విల్ జస్ట్ షో యూ హియర్. దిస్ ఇస్ ఐ కాల్ ఇట్ యాజ్ అ హోలీ ప్లేస్ అనమాట. ఒక బేబీ ఈస్ క్రియేటెడ్ ఇన్ దిస్ ల్యాబ్. ఒక ఎగ్ ఒక స్పర్మ్ని కలిపి అంటే మోర్ ఓవర్ వాట్ దిస్ ల్యాబ్ అంటే ఇట్ ఈస్ నాట్ లైక్ ఎనీథింగ్ అన్యాచురల్ అండి. ఎగ్జాక్ట్లీ కొందరు లేడీస్లో ట్యూబ్లో ఒక ఎగ్ స్పర్మ్ ఇట్ ఫార్మ్స్ అ బేబీ కదా, కొందరికి ట్యూబ్లో బ్లాక్ ఉంటుంది, ఇంకా వాళ్ళకి న్యాచురల్గా వచ్చే ఛాన్స్ లేదు. సో సేమ్ థింగ్ ఏమి ట్యూబ్లో అవుతుందో ఈ ల్యాబ్లో అదే ఎన్వైర్న్మెంట్ మేము క్రియేట్ చేస్తాం. టెంపరేచర్, pH, అంటే హెయిర్ హ్యాండ్లింగ్ యూనిట్స్, అవన్నీ గర్భాశయంలో ఏ కండిషన్ ఉంటుంది సేమ్ వి మిమిక్. ఎగ్జాక్ట్లీ వీఆర్ లైక్ మిమికింగ్ ద నేచర్. వీఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ అగేన్స్ట్ నేచర్. టోటలీ నేచర్ ఎట్లా ఉంటుంది ఆ హోలీ ప్లేస్ అనమాట. సో సేమ్ ఎగ్ తీసి స్పర్మ్ని ఇన్సర్ట్ చేస్తాము, బేబీ ఫామ్ అవుతుంది. ఆ బేబీని గర్భాశయంలో
ఇన్సర్ట్ చేస్తాం. Wow. ఇట్ ఇస్ లైక్ సీడ్ టు అ సాయిల్ అన్నమాట. వావ్, సీరియస్లీ మీరు చెప్తుంటే ఐ హ్యావ్ గూస్ బంప్స్ బికాజ్ నేచర్ని అలా రిక్రియేట్ చేయడం అండ్ మీరు అన్నట్టు ఇది ఒక హోలీ ప్లేస్, గుడి అంటున్నారు, లోపల ఒక బేబీ విల్ టేక్ బర్త్ అంటే ఇట్ ఈస్ సంథింగ్ వినడానికి కూడా చాలా ఈవెన్ బిఫోర్ ఇట్స్ బార్న్ అవును we put it to the mother's womb. Even that life is there అన్నమాట. సో ఈ ప్రాసెస్ కి యూజువలీ మేము మీకు చెప్పినట్టు IUI ఎవ్రీ డిసెంబర్ వి డూ ఇట్ ఫ్రీ చేస్తాం. బట్ చాలా మంది మాకు సోషల్ ప్లాట్ఫామ్లో కానీ పేషెంట్స్ కూడా మేడం ఎవ్రీ టైం IUI చేస్తారు, IVF ఎందుకు మీరు కొంచెం హెల్ప్ చేయండి అని. బట్ IVF అనేటప్పుడు అండి ఇట్స్ సెకండ్ డే పీరియడ్స్ నుంచి 10 days వరకు కొన్ని ఇంజెక్షన్స్ ఇవ్వాలి, ప్లస్ ఎగ్ తీయటం, స్పర్మ్ తీయటం, ల్యాబ్లో మనం డిషెస్ అన్ని యూస్ చేసేది, మీడియా అంతా ఇట్స్ యాక్చువల్లీ కైండ్ ఆఫ్ ఎక్స్పెన్సివ్ అనమాట. సో వీ వర్ థింకింగ్ ఈ ప్రాసెస్ కూడా సమ్ బెనిఫిట్ వీ విల్ డూ టు ద సొసైటీ అని వీ ఆల్ కన్సల్టెంట్ టుగెదర్. నేను చెప్పాను కదా ఇక్కడ సికింద్రాబాద్లో 7 of us, అవుట్ సైడ్ అన్ని సెంటర్స్ 7 centersలో వీ ఆల్ పుట్ టుగెదర్ 15 consultants ఉన్నాం. సో ఆల్ ఆఫ్ అస్ టుగెదర్ విత్ అ గుడ్ ఇంటెన్షన్ ఈ ప్రాసెస్ కూడా 50%లో చేద్దామని ప్రాసెస్లో వీఆర్ గివింగ్ డిస్కౌంట్. అండ్ మాకు తెలీదు అంతమంది వచ్చి ఎన్రోల్ అయ్యారు, దే వాంట్ టు కన్సీవ్ అనమాట. ఎంతోమంది పిల్లలు లేక బాధపడే వాళ్ళు IVF అంటే భయపడతారు. సో IVF ప్రొసీజర్ అనేది క్వైట్ ఎక్స్పెన్సివ్ కాబట్టి దాన్ని ఇప్పటిదాకా కూడా క్యాంప్లో ఫ్రీ క్యాంప్స్లో ఎక్కడా కూడా చేయలేదు. కానీ దానికి కూడా నడుం కట్టి 50% డిస్కౌంట్లో చేస్తున్నారు April 10th వరకు. సో ఆల్రెడీ చాలా మంది ఎన్రోల్ అయ్యారు, ఇంకా కూడా ఎన్రోల్ అవ్వాలి అనుకుంటున్న వాళ్ళు మళ్ళీ అవకాశం ఎప్పుడు వస్తుందో తెలియదు కాబట్టి. అండ్ నిజంగా ఇలాంటి సమస్యలు ఉన్న వాళ్ళు ఇమీడియట్ గా ఈ IVF ICSI అని both are like you know IVF ICSI అని we do maximum ICSI అండి. దాంట్లో అంటే డిపెండ్స్ అపాన్ లైక్ అది స్పర్మ్ లో ఏదైనా ప్రాబ్లం ఎక్కువ ఉంటే ICSI gives the best result అన్నమాట. ఓ నైస్. సో ఇప్పుడు 50% చేస్తున్నారు. అవును, నైస్. చాలా మందికి కూడా బెనిఫిట్ అవుతుందండి. వి ఆల్సో వర్ వండరింగ్, ఎంతో మంది బాగా యాక్సెప్ట్ చేసి మాకు చాలా మంది IVF అన్నాకలే ఇది నాకు ఎక్స్పెన్సివ్ కదా, అవుతుందా లేదా అన్న వాళ్ళు వస్తున్నారు. అండ్ చాలా మందికి సైడ్ ఎఫెక్ట్స్ అని భయం కొందరు IVF. సో ఒక ప్రోటోకాల్ అనమాట, యాంటాక్ ప్రోటోకాల్ విత్ అగోనిస్ట్ ట్రిగర్ అని. ఈ ప్రాసెస్లో OHSS అని ఒక సైడ్ ఎఫెక్ట్స్ ఉంటుందండి. ముందు కాలంలో చాలా ఎగ్స్ వచ్చినప్పుడు కొంచెం పొట్ట ఎక్కువ రావటం అవన్నీ ఈ ప్రాసెస్ వల్ల అది మొత్తం నెగేట్ అయిపోయింది. OHSS ఫ్రీ క్లినిక్ అని మేము చెప్పుకోవచ్చు అనమాట. సో సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఈ ప్రొసీజర్లో ఈ OHSS అని సైడ్ ఎఫెక్ట్స్ చాలా కంట్రోల్ అయిపోయింది అనమాట. సో వీ కెన్ ప్రౌడ్లీ సే మన 49లో OHSS ఫ్రీ క్లినిక్ అని మనం చెప్పుకోవచ్చు అనమాట. సో చాలా మంది ఓకే ఇది ఫాస్ట్గా అవుతున్నాయి, చిన్న ప్రాసెస్ అండ్ తొందరగా సక్సెస్ రేట్ ఈస్ ఆల్సో వెరీ గుడ్, ఆన్ పార్ విత్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉంది. కాబట్టి IVF అవసరం ఉన్న వాళ్ళకి అందరికీ అవసరం ఉండదు. అవుట్ ఆఫ్ 100 ఒక 15%కి 10 to 15 ట్యూబ్స్లో ప్రాబ్లం ఉందనుకోండి, స్పర్మ్ 5 million కింద తక్కువ ఉన్న వాళ్ళు, అండ్ ఇంకా కొన్ని ఇష్యూస్ ఉంటాయి, చాలా టాబ్లెట్స్ వాడి 10 years 15 years వీళ్ళందరికీ IVF అవసరం ఉన్న వాళ్ళకి మన కన్సల్టెంట్స్ డిసైడ్ చేస్తారు. అందరికీ అవసరం లేని వాళ్ళకి చిన్న టాబ్లెట్స్ ఇంజెక్షన్స్, బట్ నిజంగా అవసరం ఉన్న వాళ్ళకి వి వాంట్ టు డూ దిస్ సర్వీస్ అన్నమాట. ఓకే, బట్ ఇది IVF పెయిన్ఫుల్ ఉంటుందా మ్యామ్? See, when I say a lady wants to become mother అనేటప్పుడే either normal delivery or cesarean is kind of one ప్లెజర్, పెయిన్ విత్ ప్లెజర్ అనమాట. అవును. సో దానికి వెళ్ళాల్సినప్పుడు ఇఫ్ 100% ఇస్ డెలివరీ పెయిన్ అంటే వీ కెన్ టెల్ దిస్ ఇస్ 10%. ఓ అంతే. ఓకే, సో అంటే 100% పెయిన్ తీసుకుని మనం బాబుని పాపనో కావాలనుకుంటున్నప్పుడు 10% పెయిన్ అనేది ఇగ్నోరబులే. బట్ బాగా చెప్పారు, నొప్పి లేకుండా ఎలా కుదురుతుంది ఈ ప్రొసీజర్ అంతా. అవును, పెయిన్స్ ఆర్ వర్త్ అండి. అవును, ఫర్ సమ్ ప్లెజర్ నో ఫర్ బేబీ స్మాల్ పెయిన్ ఇస్ వర్త్ అనుకుంటా. ఒకేసారి కదా లైఫ్ లో ఇంకా పిల్లలు అయిపోతుంది, ప్రశాంతంగా ఉంటుంది. నైస్. బట్ పెయిన్ అంటే ఓన్లీ ఎగ్ పికప్ అనేది అనస్థిసియా ఇచ్చి చేస్తాం.
బేబీని పెట్టడం అని ఇట్స్ జస్ట్ లైక్ IUI అండి, అదేం పెయిన్ ఉండదు, జస్ట్ ట్రాన్స్ఫర్ చేస్తాం అన్నమాట. ఓకే, సో ఎగ్ పికప్ చేయడం అది కూడా పెయిన్ అంటే అనస్థీసియాలో చేస్తాం కాబట్టి ఒక ప్రొసీజర్ అన్నమాట. ఆఫ్టర్ 4 to 5 hours అది తీసిన తర్వాత షీఈ్ నార్మల్. ఇంకా రెస్ట్ తీసుకోవడం, గ్యాప్ ఒక డే రెస్ట్ తీసుకోవాలి, నెక్స్ట్ డే షీఈ్ నార్మల్. ఓకే, బట్ కెన్ ఐ హ్యావ్ ఎ లుక్ ఇన్సైడ్? వాంట్ టు చేంజ్ వన్స్, జస్ట్ ఒక గౌన్ చేసుకొని. యా హోలీ ప్లేస్ IVF ల్యాబ్ లోపల వెళ్తున్నాము. ఇక్కడ వెళ్ళే ముందు వీ హ్యావ్ టు డెఫినెట్లీ వేర్ ఆల్ ద గౌన్స్ అన్నమాట, క్యాప్, మాస్క్. సో ఐడియల్లీ పర్ఫ్యూమ్ వేసుకోకూడదు, నెయిల్ పాలిష్ వేసుకోకూడదు డాక్టర్స్. అవును. సో దట్ ఈస్ ద సమ్ మినిమం ప్రోటోకాల్. ఓకే, సో ఐ టేక్ యూ టు ద ల్యాబ్ అండి, ప్లీజ్. సో దిస్ ఈజ్ అవర్ IVF ల్యాబ్ అన్నమాట. సో ఇక్కడ ప్లేస్లో మీరు చూస్తుంటే ఎగ్ పికప్ కానీ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ జరుగుతుంది అనమాట. సో పేషెంట్ ప్రైవసీ కాబట్టి మేము పేషెంట్ని రివీల్ చేయట్లేదు. సో దిస్ ఈజ్ ద ప్లేస్ వేర్ మనకి ట్రాన్స్ఫర్ జరుగుతుంది. ట్రాన్స్ఫర్ కూడా ఇక్కడ మీరు చూస్తుంటే స్కాన్ గ్రేడెడ్ జరుగుతుంది, అసలు పెయిన్ ఉండదు అనమాట. అండ్ దిస్ ఈజ్ మీరు చూస్తే దిస్ ఈజ్ IVF ల్యాబ్ అనమాట. ఇక్కడి నుంచే మీరు తీసుకోవచ్చు, ఇక్కడ లోపల మనం వెళ్ళకూడదు, జస్ట్ మీరు ఒకసారి చూడొచ్చు. దే ఆర్ ఆల్ ఎంబ్రియాలజిస్ట్ అనమాట టీమ్. సో దే ఆర్ ఆల్వేస్ వర్కింగ్ బిహైండ్ ద స్క్రీన్. మనకి ప్రెగ్నెన్సీ రావటం ఐ టోల్డ్ నో మిరాకిల్స్ ఇక్కడే జరుగుతుంది అనమాట. సో ఇక్కడ ఎక్కువసేపు మనం ఉండకూడదు కూడా, అంటే ఇక్కడ నంబర్ ఆఫ్ పీపుల్ షుడ్ బి ఓన్లీ రిస్ట్రిక్టెడ్ అన్నట్టు. సో ఈరోజు మనం ఇక్కడ ల్యాబ్లో అన్ని ఎగ్ మళ్ళీ స్పర్మ్ని కలపటం అన్నీ ఇక్కడ జరుగుతుంది. ఓకే ఓకే. So we have good embryology team anamata, and you saw all of them are working like they're not even they're so much engrossed in their work anamata. So egg pick up morning ayindi, so danni ICSI anedi ippudu jarugta untadi anamata. Okay, all the best for your transfer. Okay, yes, thank you. పేషెంట్ లోపల ఉంది కదా, పేషెంట్ లోపల ఇప్పుడు day 3 ఎంబ్రియోస్ ఇది ఇట్లా ఉంటుంది మీకు. day 3 బేబీస్ ఇది. అంటే 3 రోజు ముందు మేము ఆ లేడీది ఎగ్ తీసి హస్బెండ్ స్పర్మ్ జాయిన్ చేసిన తర్వాత మల్టిప్లై అయింది చూడండి. ఇది 4 to 5 సెల్స్ స్టేజ్ అంటారు. ఇది ఆల్మోస్ట్ మల్టిప్లై అవుతుంది. ఐడియల్లీ 6 to 8 సెల్ ఉండాలి, థర్డ్ ఇట్లా మల్టిప్లై అవుతూ ఉంటుంది. ఇప్పుడు మీకు నెక్స్ట్ day 5 ఎంబ్రియోస్ చూపిస్తాం, బ్లాస్టోసిస్ట్ అంటారు. ఇది ఇంకొక వేరే పేషెంట్. సో కొందరికి బ్లాస్టోసిస్ట్ ట్రాన్స్ఫర్ చేస్తాము, కొందరికి ఇది బ్లాస్టోసిస్ట్ 5వ రోజు బేబీ అండి. మనం బేబీ అంటే ఏదో హ్యాండ్ లెగ్ అని ఫార్మేషన్ ముందు ఇట్ లుక్స్ లైక్ దిస్. వెరీ గుడ్ బ్లాస్టోసిస్ట్. ఇది ఎక్స్పాండెడ్, ఇక్కడ ఇన్నర్ సెల్ మాస్ అని ఉంటుంది, ఇది అవుటర్ సెల్ మాస్. ఇది అతుక్కొనటానికి చాలా ఇంపార్టెంట్. ఈ ఇన్నర్ సెల్ మాస్ నుంచి అన్ని స్కిన్ ఫార్మేషన్, హ్యాండ్ ఫార్మేషన్, అంత బాడీ ఫార్మేషన్ అన్ని ఇక్కడ అవుతుంది అనమాట. సో ఈ ఎంబ్రియోని ఆ చిన్న క్యాథెటర్లో గర్భాశయంకి ఇప్పుడు ఇన్సర్ట్ చేయటం జరుగుతుంది అనమాట. సో అది అదే సీడ్ని సాయిల్లో వేసినట్టు. సో నౌ లైఫ్ హ్యాస్ టు come. Wow, extraordinary ma'am, extraordinary. But rest all the other things కూడా అలాగే అయిపోతాయి అంటే మనకి జనరల్గా వి విల్ సే లోపల ఉమ్మునీరు అంటాము, ఇంకొకటి బాడీ మొత్తం సపోర్ట్ చేయాలి, అవన్నీ న్యాచురల్గా అయిపోతాయా? సేమ్ ఇప్పుడు మనకి ఆ బేబీ ఒక్కసారి అతుక్కుంటే అండి, అతుక్కున్న తర్వాత ఇంకా హౌ న్యాచురలీ ఇట్ గ్రోస్ న్యాచురలీ. ఒక 2 to 3 months సపోర్ట్ ఇస్తాం, కొన్ని టాబ్లెట్స్ అంతా. అది ఇంప్లాంటేషన్ బాగా ఇంప్లాంట్ అయింది అనుకోండి, దాని తర్వాత ఇట్ ఈస్ బాడీ విల్ టేక్ కేర్ అండి. బాడీ ఈజ్ ఆటో హీలర్ అన్నమాట. ఇట్ టేక్స్ కేర్, ఎవ్రీథింగ్ రెస్ట్ ఈస్ ద సేమ్. ఈ రోజే ఒక గైడ్ లైన్స్ వచ్చింది. చాలా మంది IVF బేబీస్ డిఫరెంట్ ఉంటారా అని అనుకుంటారు. నో, both in the physical form, mentally, everything will be as. అలాంటి అనుమానాలు కూడా ఉన్నాయా మ్యామ్? కొందరు అడుగుతారు IVF చేసిన తర్వాత పుట్టే పిల్లలకి ఏదైనా ప్రాబ్లమ్ అంటే. ఫస్ట్ IVF బేబీ వాజ్ అ గర్ల్. షీ ఈస్ నౌ 48 years. తనకి పెళ్లి అయిన తర్వాత న్యాచురల్ గా పిల్లలు పుట్టారు, ట్విన్స్.
సో షీ రూల్డ్ అవుట్ అంటే వాళ్ళ రీప్రొడక్టివ్ కూడా విల్ బి నార్మల్ లైక్ ఎనీ నార్మల్. ఓకే, లేడీస్. మనం జస్ట్ పిల్లలు లేనప్పుడు కొంచెం సహాయం సపోర్ట్ ఇస్తాము, మిగతాదంతా బాడీలో న్యాచురల్ గానే ఇట్ విల్ గ్రో. సో ఐవీఎఫ్ పిల్లలకి ప్రాబ్లమ్స్ ఉంటాయి, లేకపోతే వాళ్ళకి రీప్రొడక్టివ్ సిస్టమ్ ప్రాబ్లమ్ ఉంటుంది, లేకపోతే హెల్త్ ఇష్యూస్ ఉంటాయి, ఇవన్నీ కూడా అవన్నీ ఏమీ లేవు, ఇవన్నీ మిత్స్ అన్నమాట. బట్ నేను ఇప్పుడే లోపలికి వెళ్ళి కూడా వచ్చాను, అక్కడ పనిచేస్తున్న వాళ్ళు కనీసం ఒక కెమెరా, ఒక డాక్టరు, ఒక సెలబ్రిటీ లోపలికి వచ్చింది అనేది కూడా అదేంటి అన్నట్టు వాళ్ళ వర్క్ లో వాళ్ళు ఉన్నారు. నాకు అప్పుడే అమ్మో వెళ్ళిపోదాం మేడం అనిపించింది. బట్ బికాజ్ అది మనం లైఫ్ అండ్ డెత్ ప్రాబ్లం కాబట్టి అలా ఛాన్స్ తీసుకోలేం కాబట్టి. నైస్ మ్యామ్, వెరీ నైస్, ఎక్స్ట్రాడినరీ. నాకు కూడా ఆపరేషన్ చేయాలన్నది ఇవన్నీ వేసుకుని. సో అదనమాట. అండ్ ఇంకొక విషయం మిమ్మల్ని అడగాలనుకున్నాను మ్యామ్ నేను. సంతానం అంటే మనం ఈ 49 సంతాన సేవలో మీరు చాలా క్యాంప్స్ ఫ్రీగా చేస్తూ ఉంటారంట, ఎవ్రీ ఇయర్ వెళ్ళి ఇంతమంది పేషెంట్స్ని ట్రీట్ చేస్తూ ఉంటారంట. ఎన్ని క్యాంప్స్ చేశారు, ఎక్కడెక్కడికి వెళ్ళారు? ఇప్పుడు 8 years బ్యాక్ 49 స్టార్ట్ అయిందండి. ఓకే. అప్పుడు we were only 3 consultants, ముగ్గురే. సో ఎవ్రీ మంత్ ఎవ్రీ వీక్ we used to go to one periphery place. ఇప్పుడు ఎగ్జాంపుల్ సిద్దిపేట్, కామారెడ్డి అండ్ అచ్చంపేట్, సో మెనీ స్మాల్ ప్లేస్, బోధన్, ఇక్కడ అన్ని వీక్లీ వన్స్ ఒక గైనక్తో అక్కడ ఉన్న ఇన్ఫర్టైల్ పేషెంట్స్కి అవేర్నెస్ క్రియేట్ చేయటం. చాలా మందికి అపోహలు ఏంటంటే ఫర్టిలిటీ క్లినిక్స్లో ఇప్పుడు మా స్పర్మ్స్ బాగాలంటే వేరే వాళ్ళు వేసేస్తారు. చాలా ఈ అపోహలు అది కరెక్టే కాదండి, ఎందుకంటే వాళ్ళ స్పర్మ్స్ బాగున్నప్పుడు వేరే వాళ్ళది ఎందుకు వాడతాం. సో ఈ అపోహల్ని అంటే అవేర్నెస్ క్రియేట్ చేసి ఎంతోమంది నిజంగా దే ఆర్ సో హ్యాపీ, మేడం మాకు తెలీదు ఇవన్నీ ఉందా, మేము ఏదో ఫర్టిలిటీ అంటే వేరే వాళ్ళదే ఇస్తారనేది కాన్సెప్ట్ అవేర్నెస్ అన్ని ఇచ్చేసి వీళ్ళు టెల్ దెమ్ మీరు డిఎన్ఏ టెస్ట్ కూడా చేసుకోండి, వెరీ కాన్ఫిడెంట్. సో అన్ని వాళ్ళకి చూపించి ప్రాసెస్ చేయటము, ఎగ్ మీదే స్పర్మ్స్ అన్ని అవేర్నెస్ క్రియేట్ చేసి ఇఫ్ ఐ టెల్ అండి ఎవ్రీ 15 కన్సల్టెంట్స్ ఉన్నాం కదా, వీక్లీ వన్స్ 1 కన్సల్టెంట్ విల్ గో. ఇప్పుడు వరకు ఐ కెన్ టెల్ thousands of క్యాంప్స్ చేశాను నేను. దాంట్లో ఆల్మోస్ట్ ఎవ్రీ క్యాంప్లో ఒక 50 పేషెంట్స్ని ఫ్రీగా చూడటం, టాబ్లెట్స్ ఇవ్వటం వాళ్ళకి. సో and many people have gone just with small tablets also pregnancy. I should thank my team, my doctors anamata daniki. So ఫ్రీగా క్యాంప్స్ చేసి ఎంతో మందిని ట్రీట్ చేశారు జస్ట్ టాబ్లెట్స్ తో దాంతో. అంటే రియల్ పెరిఫెరీ అండి. విజయవాడలో there is another consultant, Dr. Suma. She does lot of camps interior of Vijayawada, outside, and even in many places we have done camps anamata. Karimnagar lo and Godavari Kana, many one area lo we see where the problem is, ఆ ఏరియాకి వెళ్ళి we are creating awareness. Wow, what a excellent job. అండ్ అందుకే మీకు రీసెంట్లీ మీరు చేసిన లైవ్ డెమాన్స్ట్రేషన్కి within 2 days 1.5 million views. I didn't expect అండి. అంటే చూడండి అసలు ఎంతమంది ఆర్ సో డెస్పరేట్ టు నో అబౌట్ దిస్ అండ్ వాంట్ టు నో వాట్ ఈస్ యాక్చువల్లీ హ్యాపెనింగ్. అవును, బికాస్ వాట్ వీ డిడ్ వాజ్ ఐ వాంట్ టు బేసికలీ క్రియేట్ అవేర్నెస్. అంటే ఇప్పుడు ఐవీఎఫ్ అంటే చాలామంది ఏంటి ఏం చేస్తారు అని ఇన్క్విజిటివ్నెస్ ఉంటుంది. సో ఐ టుక్ దెమ్ టు ద ల్యాబ్. మొత్తం ల్యాబ్లో ట్రాన్స్పరెంట్గా హౌ వీ డూ ఎవ్రీథింగ్ వాజ్ షోన్ టు దెమ్. సో వాట్ హ్యాపెన్స్ ఈజ్ ఇప్పుడు నేను ఐవీఎఫ్కి వెళ్ళాలంటే పలానా టెస్ట్ చేస్తారు, మళ్ళీ ఈ ప్రాసెస్ ఇట్లా ఉంటుంది, ప్లస్ ఎక్కడ వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎక్కడ ఆ ప్రాబ్లమ్స్ని నెగెట్ చేయొచ్చు. లైవ్గా చూస్తే వాళ్ళు కూడా ఒక మెంటలీ ప్రిపేర్ అవుతారు, ఇట్స్ ఈజియర్ ఫర్ దెమ్ అని ఐ థాట్ ఐ షుడ్ డూ దట్. బట్ హౌ వాస్ ద ఫీలింగ్ ఇఫ్ యూ జస్ట్ గాట్ 1.5 million views in like less than 2 days? No, one thing was I did more concentrate about the, of course views are okay, but how much awareness the society is getting with the knowledge. Unna knowledge ni how well we can express to people and how they can understand it. అందరికీ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్ వెపన్ అండి. ఇప్పుడు మా దగ్గర పేషెంట్స్ వచ్చిన వాళ్ళు దే రీసెర్చ్ అండ్ బికమ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఆఫ్ ద సబ్జెక్ట్. పాపం వాళ్ళకి లైఫ్ విల్ టీచ్ దెమ్. మీకు 10 years పిల్లలు పుట్టకపోతే దే విల్ స్టార్ట్ థింకింగ్ ఎందుకు అవ్వట్లేదు, ఎగ్ ప్రాబ్లమా. సో దే నో మోస్ట్ ఆఫ్ ఇట్. అండ్ ఐవీఎఫ్ గురించి దే డోంట్ నో మచ్ ఆఫ్ ఐడియా ఏమవుతుంది ల్యాబ్. సో
సో ఐ థాట్ వన్ వీడియో ఓపెన్గా లెట్ దెమ్ నో వాట్ హ్యాపెన్స్ ఇన్ సైడ్. ఇప్పుడు బయట అందరు కూర్చున్నారు, మీరు చూస్తున్నారు, బట్ వాళ్ళకి లోపల ఏం జరుగుతుందని తెలీదు. సో చూపిస్తే అట్లీస్ట్ ఓకే ఇది థియేటర్లో భయం ఉండదు. అండ్ ఐవీఎఫ్ అంటే అది చేసేస్తారు ఇది చేసేస్తారనే అపోహలు ఉండవు. వాళ్ళు వీళ్ళు చిన్న ఆపరేషన్కే 100 చెప్తారు మేడం. అండ్ ఇలాంటి బిగ్ టెక్నాలజీ వాడుతూ చేసే వాటి గురించి చుట్టూ ఉన్న వాళ్ళు చాలా బ్రెయిన్ పాడు చేస్తారు మనకి. అది కాదు, అది ఇలా జరుగుతుంది అలా జరుగుతుంది. సో ఇఫ్ వి ఓపెన్ అ బుక్ ఇట్ ఈస్ మచ్ మోర్ ఈజియర్ టు నో అబౌట్ ద సబ్జెక్ట్. అండ్ చాలా మంది ఐవీఎఫ్ చేస్తే అస్సలు కదలకూడదు, పండుకొనే ఉండాలి, రెస్ట్ తీసుకో. దట్ ఈస్ నాట్ కరెక్ట్ అండి. ఐ ఎవ్రీ టైమ్ టెల్ దెమ్ అసలు రెస్ట్ అనేది అవసరం లేదు. ఐవీఎఫ్ బేబీ పెట్టిన తర్వాత కూడా ఐ టెల్ దెమ్ వాక్ అండ్ గో హోమ్. అవును, నో రోల్ ఆఫ్ రెస్ట్. ఒక ప్రెగ్నెన్సీ వచ్చి బ్లీడింగ్ అవుతే ఆ టైంలో రెస్ట్ తీసుకోమంటాము, బట్ నార్మల్ ప్రొసీజర్కి అవసరం ఉండదు రెస్ట్ అనమాట. ఈవెన్ ప్రెగ్నెన్సీలో కూడా ఇలాంటివి చాలా ఉన్నాయి మ్యామ్. బికాజ్ మాకు కూడా ఇలాంటి అంటే ఆపరేషన్ అయిన తర్వాత సి సెక్షన్ టైంలో సో మెనీ పీపుల్ టోల్డ్ మీ టేక్ బెడ్ రెస్ట్. బట్ దెన్ మా డాక్టర్స్ అండ్ ఇప్పుడు టెక్నాలజీలో మీరు నడిచి ఇంటికి వెళ్ళండి చెప్తాను బలవంతంగా. వెరీ అడ్వాన్స్డ్ అండ్ ఈజీ. సో అదన్నమాట. ఇప్పుడు మొత్తంగా 49 అంతా తిరిగి చాలా నాలెడ్జ్, నేనే అసలు ఒక డిగ్రీ చేసేసేలా ఉన్నాను, అంత నాలెడ్జ్. బికాజ్ వన్స్ ఐ వెంట్ ఇన్ సైడ్ అండ్ సా ఎవ్రీథింగ్ విత్ మై ఐజ్, ద పిక్చర్ ఇస్ క్లియర్. ఐవీఎఫ్ అనేది వినడానికి చాలా పెద్ద ప్రొసీజర్లా ఉంది, బట్ మేము చూసినప్పుడు ఏంటంటే ఇది జరుగుతుంది ఇలా జరుగుతుంది అని క్లియర్గా అర్థమైంది. మరి 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఇంత క్లియర్గా మీకు అన్ని కళ్ళకి కట్టినట్టు ఆపరేషన్ థియేటర్ లోపలికి కూడా తీసుకెళ్ళి చూపించినప్పుడు అనుమానాలు, అపోహలు, మిత్స్ అన్నీ పక్కన పెట్టేసి ప్రశాంతంగా సమస్యల్ని హాయిగా జ్యోతి గారికి చెప్పేసేయండి. మీ సమస్యల్ని ఆవిడ నీట్గా సాల్వ్ చేసేస్తారు, సంతానాన్ని అందిస్తారు. Thank you so much, ma'am. It's lovely having you today. And నాకున్న డౌట్లన్నీ క్లారిఫై చేసుకున్నాను. నా తరపు నుంచే చాలా మందిని పంపిస్తాను, ఎందుకంటే సో మెనీ పీపుల్ ఆర్ సఫరింగ్. దే ఆర్ థింకింగ్ హ్యావింగ్ కిడ్స్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ నాట్ పాసిబుల్. మన వల్ల కాదు, జాతకాలు, ఈ పూర్వీకుల మాటలు అవి ఇవి ఇందులో ఉన్నారు తప్ప లెట్స్ గెట్ ఎడ్యుకేటెడ్ అబౌట్ ఇట్ అనేది లేదు. మీరు క్రియేట్ చేసే అవేర్నెస్ వల్లే అది వచ్చింది. బికాస్ అల్టిమేట్లీ ఐడియా ఏంటంటే నాలెడ్జ్ ఈజ్ వెరీ పవర్ఫుల్. ఉన్నట్టు ట్రాన్స్పరెంట్గా ఒక పిల్లలు లేక బాధపడే వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఏంటి, దానికి ఎంతవరకు టెక్నాలజీ యూజ్ చేసి వాళ్ళు పిల్లలతో వెళ్ళాలి, వాళ్ళ డ్రీమ్ అనేది నిజం అవ్వాలనే 49 మోటో అండి. ఆల్ కన్సల్టెంట్స్ ఆర్ వెరీ గుడ్. వి ఆల్ టుగెదర్. ఇప్పుడు పేషెంట్కి ప్రెగ్నెన్సీ వస్తే వి ఆల్ రిజాయిస్ ఆల్సో. నెగిటివ్ వస్తే కూడా వి ఫీల్ వెరీ బ్యాడ్ ఫర్ దెమ్, ఎందుకంటే వాళ్ళ స్ట్రగుల్లో ఇంత స్ట్రగుల్ చేస్తున్నారు, పిల్లలతో వెళ్ళాలనే మా విజన్ ఈజ్ ఓన్లీ దే షుడ్ గో విత్ ప్రెగ్నెన్సీ అని. నైస్. సో ఎంతోమంది ఇక్కడికి వచ్చి హ్యాపీగా పిల్లల్ని ఎత్తుకుని వెళ్తున్నారు. మీకు ఇలాంటి సమస్యలు ఏమన్నా ఉంటే రీచ్ 49 సౌత్ ఇండియాస్ నెంబర్ 1 ఫర్టిలిటీ సెంటర్. అండ్ నేను కూడా సజెస్ట్ చేస్తున్నాను ఫ్రమ్ మై సైడ్, బికాజ్ నేను అన్ని కళ్ళకు కట్టినట్టు చూశాను కాబట్టి ఎలాంటి బెడదలు భయాలు అవసరం లేదు. హాయిగా 49కి వచ్చేసేయండి.